శనగపిండి పసుపుతో ఔషధం. శనగపిండి అరకప్పు, పసుపు పొడి 1 టీ స్పూన్, పాలు అరకప్పు. కొంతమంది తమ ముఖ చర్మాన్ని అదే పనిగా సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే ఎన్నిసార్లు సబ్బుతో శుభ్రం చేసుకున్నప్పటికీ కొద్దిసేపట్లోనే తిరిగి జిడ్డుగా తయారవుతుంది. అలాగే చర్మం మీద ఏమాత్రం జీవం కానీ పోషణ కానీ కనిపించవు. మరో మాటలో చెప్పాలంటే ముఖంలో తాజాదనం అనేది మచ్చుకైనా కనిపించదు. ఇలాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు చెప్పబోయే ఔషధం మీకు బాగా ఉపయోగపడుతుంది. శనగలను నాటువైతే మంచిది. శుభ్రం చేసి గ్రైండర్లో వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఒకవేళ ఇలా చేసుకోలేకపోతే తాజా శనగపిండిని కూడా దీనికోసం ఉపయోగించొచ్చు. అరకప్పు తాజా శనగపిండికి 1 చిన్న చెంచాడు పసుపు పొడి కలపండి. అలాగే అరకప్పు పాలు కూడా చేర్చి బాగా కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ లేపనాన్ని మీ ముఖం మీద, ముఖ్యంగా నుదురు, బుగ్గలు, చుబుకం, మెడ మీద పూసుకోండి. 2 నిమిషాలు ఆగండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోండి. ఇది జిడ్డు చర్మానికి, మిశ్రమ చర్మ తత్వాలకి చక్కగా సరిపోతుంది. శనగపిండి చర్మం మీద పరుచుకున్న తైల సంబంధ పదార్థాలను తొలగించి ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అలాగే ఇది నూనె గ్రంథుల మీద పీడనాన్ని కలిగించి జిడ్డు తయారు కాకుండా ముఖ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇక దీనిలో మనం వాడిన పాలు మీ చర్మానికి పోషణ అందిస్తుంది. ఔషధాన్ని ప్రతిరోజు 2 పూటలా వాడుకుంటూ ఉంటే మీ ముఖం తాజాగా, నునుపుగా కనిపిస్తుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా మీరు ఫ్రెష్గా కనిపిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.